ఇంత దర్శనం చేశాడు, ఇంత గురుదక్షిణ కట్టాడు, గురువుగారి దగ్గర ఆశీర్వచనం పొందాడు, ధన్యుడయ్యాడు, ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు, చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు. చేస్తున్నాడు కానీ అతనికి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటాడు తక్షకుడు. ఎప్పుడు తక్షకుడు జ్ఞాపకం వచ్చినా ఆనాడు ప్రార్థన చేయడం చేశాడు తక్షకుణ్ణి. అది ప్రేమ చేత కాదు, లొంగ తీసుకోవడం కోసమని మనసులోంచి వచ్చినటువంటి ఒక రకమైన ప్రకోపం. అది పూర్తి పరిణతి వలన కలిగినది కాకపోయింది. దానివలన ఇప్పుడు అతనికి తక్షకుడి మీద క్రోధం ఆవహించింది. నేను ఆనాడు పౌష్య మహారాజు యొక్క భార్య దగ్గర కుండలములను తీసుకొస్తుంటే వాటిని అపహరించాడు, నాగలోకానికి తీసుకుపోయాడు. నేను అంత కష్టపడి మళ్ళీ వాటిని తెచ్చుకోవలసి వచ్చింది. నన్ను ఎంత బాధ పెట్టాడు. కాబట్టి ఈయన్ని విడిచిపెట్టకూడదు, తక్షకుణ్ణి విడిచిపెట్టకూడదు అన్నప్పుడు తక్షకుణ్ణి పాడు చేయడానికి రెండు మార్గాలు ఉంటాయి. అప్పుడు ఒకటి, తానే పాడు చేయొచ్చు. ఎందుచేత? తాను తపోనిధి, ఇప్పుడు చాలా తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి. ఒకటి, తన తపస్సు చేత శాపవాక్కుని విడిచిపెట్టడం. నీకు ఈ కష్టం కలుగుతుంది కానీ అలా చేస్తే తను చేసిన తపస్సు క్షీణించిపోతుంది. శాపవాక్ ఎప్పుడు విడిచిపెట్టినా వరం ఇచ్చినా రెండిటికీ పోతుంది చేసినటువంటి తపస్సు. కాబట్టి ఆయన ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎంత తమాషాగా ఉంటాయో చూడండి, క్రోధంలో వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా అల్లుకుంటాయో చూడండి మనిషిలోంచి. నన్నింత కష్టపెట్టినటువంటి వాడు తక్షకుడు. నిష్కారణంగా ఒక బ్రహ్మచారి గురుదక్షిణ తెచ్చుకుంటుంటే ఇబ్బంది పెట్టిన వాడిని శిక్షించవలసిన వాడు ఎవరిప్పుడు? రాజే. ఏ రాజు గురుదక్షిణ ఇవ్వడంలో సహకరించాలో ఆ రాజే గురుదక్షిణ తెచ్చుకుంటున్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాడిని కూడా శిక్షించాలి. ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజయుడి చేత పరిపాలింపబడుతోంది కాబట్టి నేను వెళ్ళి జనమేజయుడికి ఫిర్యాదు చేస్తాను. అప్పుడు నా తపసేం భంగపడదు కదా. ఇప్పుడు జనమేజయుడికి చెప్తే జనమేజయుడు తక్షకుడిని నాశనం చేయాలి. తక్షకుడితో పోకూడదు ఇది. తక్షకుడితో పాటుగా ఇలాంటి పాములన్నీ నశించిపోవాలి. అంత కక్ష ఎందుకు అంటే, మరి తాను ప్రార్థన చేస్తే ఎవరూ కనపడలేదుగా. నాగలోకానికి వెళ్ళి అన్ని పద్యాలు చదివినా కనపడి సత్కరించిన వాడు ఎవరూ లేడుగా. ఎవరో దివ్యపురుషుడు అనుగ్రహించాడు కానీ అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ నాగవంశం అంతా పాములన్నీ నశించిపోవాలి. అయితే ఒకటి, ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్కసారి ఈశ్వర సంకల్పములు కూడా ఉంటాయి. అది ఎక్కడ అన్నది మీకు నేను ఆ ప్రత్యేకమైన సందర్భంలో వివరణ చేస్తాను. కాబట్టి ఇప్పుడు తక్షకుడితో పోకూడదు, తక్షకుడితో పాటు మిగిలినటువంటి నాగవంశమంతా నశించిపోవాలి. దీనికి నేను జనమేజయుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క మనసు పాములన్నింటినీ కూడా నశింపచేసే విధంగా ఆయన మనసులో ప్రచోదనం కలిగేటట్టు మాట్లాడతాను. మీకు ఇందులో ఒక తమాషా ఉంటుంది. బాగా కోపం ఉన్నవాడు వెంటనే మాట్లాడడం ఒక ఎత్తు, అదుపు తప్పి ఉంటుంది ఆ మాట. అప్పుడు నోటి నుంచి వచ్చేటటువంటి మాటలో ఉచ్చనీచములు ఉండవు. గబుక్కుని నోటి వెంట అనరాని పరుషవాక్యాలు వచ్చేస్తాయి. మనసు ఇంకా చాలా అదుపులో ఉంచుకుని మాట మాత్రమే వ్యగ్రతతో ఉంది తప్ప మనసు అంత తొందరగా ఆ తమోగుణానికి రజోగుణానికి పూర్తిగా వశమైపోయేంత స్థితిలో ఉన్నవాడు కాదు ఆయన అని గుర్తు ఏమిటంటే, దేనికి కోపం వచ్చిందో అదొకటే మాట్లాడతాడంతే తప్ప నింద చేయడం కానీ, నోటి వెంట పరుషవాక్యాలు విడిచిపెట్టడం కానీ, తిట్టడం కానీ అలాంటివి రావు. అంటే అదుపులో ఉంది అని గుర్తు. ఇందులో తిన్నగా వెళ్ళి తాను జనమేజయుడికి చెప్పేశాడు అనుకోండి, అది ఏదో అతకని విధంగా తన కోపం అంతా వెళ్ళగక్కినట్టుంటుంది. కానీ అలా ఉండకూడదు. ఇప్పుడు తన కోపం వెళ్ళగక్కడం ప్రధానం కాదు, జనమేజయుడికి కోపం రావాలి తక్షకుడి మీద. ఇప్పుడు తన కోపాన్ని జనమేజయుడి మనసులో పెట్టాలి. పెట్టి నిజమే నేను తక్షకుడి వంశాన్ని, నాగుల్ని నాశనం చేసేయాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? నేను వెళ్ళి ఇలా చెప్తే ఇలా అంటాడు. అప్పుడు నేను ఇలా అంటే నా బేలతనం బయటికి వస్తుంది. ఏమయ్యా నీ మనసులో ఉన్న రాగద్వేషాలన్నీ నాకు అంటించడానికి వచ్చావా అంటే, నన్ను వాడుకోవడానికి వచ్చావా అంటే మళ్ళీ అదో అవమానం. అందుకని ఒకవేళ అతని వైపు ఎవరైనా సభలో మాట్లాడితే, నేను మాట్లాడితే ఇంకా రాజు మళ్ళీ దాన్ని అలా కాదయా ఇలా జరిగిందేమో అనడానికి అవకాశం ఉండకూడదు. అలా రాజు మనసులో క్రోధం కలగాలి. కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన బుర్రకెక్కుతుంది. ఇది బాగా సావధానంగా ప్రణాళిక నిర్మాణం చేయడం, ఇది మరింత ప్రమాదకరమైన స్థితి. ఎందుకో తెలుసా అండి? అవతలవాడి పతనం కోసం యువతలవాడు తన క్రోధాన్ని అణిచిపెట్టి ఇంకొకరి మనసులోకి ఆ క్రోధాన్ని ప్రవేశపెట్టడం కోసం గొప్ప ప్రణాళికని నిర్మాణం చేయడం. ఇది పైకి చూడ్డానికి అబ్బా ఎంత గొప్ప వ్యూహరచన చేశాడండి అనిపిస్తుంది. యథార్థమునకు అవి జారుడు మెట్లు. అలాంటి జారుడు మెట్ల మీద నిలబడిన వాడు జీవుడు కిందకి వెళ్ళిపోతాడు, జీవుడు జారిపోతాడు. ఎందుకనంటే నిన్ను
మోసం చేసినవాడు ఏ పాపాన్ని పొంది ఉన్నాడో మోసం చేసిన వాడి పట్ల చేసేటటువంటి కుట్ర చేత నీవు కూడా అలాగే జారిపోతున్నావు. సమానంగా జారిపోతున్నప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు అతన్ని మాత్రమే శిక్షించవలసిన అవసరం ఎక్కడుంది? నీకు శిక్ష వేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు శిక్ష వేస్తే చేసిన క్రియకే కాదు, ఇలా చేస్తే బాగుండన్న నీ మానసికమైన వికారానికి కూడా వేయవలసి ఉంటుంది. చిత్రగుప్తుడు అంటే మనసుతో చేసిన దాన్ని కూడా రాసుకుంటాడు కదా మరి ఈశ్వరుడు. అందుకని నీ మనసు యందు రాకూడని ఆలోచనలు వచ్చాయి, రావడమే పాపహేతువు. ఇప్పుడు ఈ పాపహేతువు ఏం చేస్తుందంటే వాణ్ణి శిక్షిస్తే నిన్ను శిక్షించాలి. నువ్వు శిక్షార్హుడవే, నువ్వు పుణ్యాత్ముడవై నిలబడినది ఎక్కడ? నిన్ను కాపాడడానికి నేను బయలుదేరడానికి నువ్వు నన్నే నమ్మి నిలబడింది ఎక్కడ? వాడిని ఎలా పాడు చేయొచ్చని నీ ఆలోచనలు నువ్వు చేయలా అన్న స్థితి వస్తుంది కదా. అందుకని జారుడి మెట్ల మీద నిలబడ్డట్టు. అటువంటి ఉదంకుడు ఇంత తపస్సు చేసినవాడు ఇటువంటి ఆలోచన, ఇంత గొప్ప వ్యూహ నిర్మాణం చెయ్యకూడదు. దాని వలన ఉదంకుడు ఉన్నతిని పొందుతున్నాడా అని మీరు నన్ను అడిగితే ఏం చెప్పవలసి ఉంటుందంటే ఖచ్చితంగా ఆయన జారుడు మెట్ల మీద నిలబడుతున్నాడు ఇవాళ అని చెప్పవలసి ఉంటుంది. అది ఎవరికైనా అంతే. మహాభారతం అత్యంత సున్నితమైన విషయాన్ని స్పృశిస్తోంది. అందుకే జీవితంలో మహాభారతాన్ని బాగా విన్నటువంటి వారు తాము జారిపోకుండా ఎలా నిలబడాలో తెలుసుకుంటారు. తాము జారిపోకుండా నిలబడితే కదూ అసలు ఆ గౌరవం. అలా ఈశ్వరుడి దృష్టిలో మీరు ఏ పని చేస్తున్నా ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఈశ్వరునకు జవాబుదారి. ఈశ్వరుడు ఒక్కడు నా ఆలోచన సరళిని గమనించగలిగితే చాలు, నాకు ఏ కితాబులు అక్కర్లేదు. ఈశ్వరుడి దృష్టిలో నేను దోషినైన నాడు లోకమంతా పొగిడినా నే చేసిన నేరాన్ని నుంచి నేను తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇదొక్కటి పరిశీలన అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు తొందరపడి అధర్మం వైపుకి వెళ్ళలేరు. మీరు ఈశ్వరుణ్ణే గట్టిగా పట్టుకుని ఉంటారు. మీకు ఎక్కువ బాధ కలిగితే దాన్ని ఈశ్వరుడికే వెళ్ళి చెప్పడం అలవాటైంది అనుకోండి, ఈశ్వరుడి కాళ్ళు పట్టుకోవడమే అలవాటైంది అనుకోండి, ఈశ్వరుడికి మీరు విడిచిపెడితే ఆయనకి తెలుసు ఎలా బుద్ధి చెప్పాలో, ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎలా రక్షించాలో, మిమ్మల్ని ఎలా కాపాడాలో. అనవసరంగా మనం ప్రణాళికలు వేసేసి మనం జారిపోవడం ఈ జన్మతో పోదు. ఈ క్రోధం జీవుణ్ణి పట్టు కూర్చుందంటే ఎన్ని జన్మల వరకైనా వెళుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా అండి? ఇక్కడ మొదలుపెట్టిన కథ. ఉదంకుడి మనసులో కృతయుగంలో వచ్చిన ఆలోచన కలియుగం వరకు నడిచింది. దాని ప్రభావం, ఒక్క మాట ప్రభావం కృతయుగంలో జనమేజయుడి దగ్గర, కృతయుగంలో ఆనాడు కద్రువ ఇచ్చినటువంటి శాప ప్రభావం కలియుగంలో ఫలించడానికి ఈయన మాట్లాడిన మాట కారణమైంది. అంటే దైవము యొక్క శాసనము అమలు కావడానికి ఇవాళ ఉదంకుడు పనికొచ్చాడు. ఎందుకు పనికొచ్చాడు? రజోగుణ ప్రకోపం ఉండిపోబట్టి పనికొచ్చాడు. అది లేకపోతే ఇతన్ని సాధనం చేసుకోరు, ఇతనికి ఆ అపవాదు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన జనమేజయుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మితహిత సత్యవాక్య. ఎంత గమ్మత్తుగా ఉంటుందనుకుంటున్నారు? మామూలుగా వెళ్ళి మాట్లాడినప్పుడు కన్నా అవతల వారి వలన ఒక ప్రయోజనాన్ని సాధించుకోవాలనుకుని బాగా ప్రణాళిక వేసుకుని వచ్చినవాడు మాట్లాడే మాటలు చాలా పకడ్బందీగా ఉంటాయి. కాబట్టి ఏమని పిలిచాడంటే జనమేజయుణ్ణి పిలుస్తూనే మితహిత సత్యవాక్య జనమేజయ భూజనవంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగబూనుటెరింగి వంచనోన్నతమతి అయి అకారణమున నాకపరాధము చేసే తక్షకుండు అతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై. ఆయన అన్నాడు మితహిత సత్యవాక్య అని పిలిచాడు. ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఒక దోషం శాస్త్రంలో. ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది ఒకటి. రెండు, మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల రెండు దోషములు వచ్చి అందులో చేరిపోతాయి. ఒకటి, మీరు ఏదో ఒకటి చిట్ట చివరికి ఏమంటారంటే చూస్తానులేండి అంటారు. చూస్తానులేండి అంటే సగం చేస్తానులేండి కాదు. ఆ తర్వాత మీరు ఎందుకంటారంటే అది ఇప్పటికి వెళ్ళిపోతాడుగా తర్వాత చూడొచ్చు. కానీ అది ఏమవుతుందంటే అసత్య దోషం కింద వెళ్ళి పడిపోతుంది. అది పెద్ద దోషం. ఎక్కువ మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఎక్కడ అంటే అసత్యము వెళ్ళి కూర్చుంటుంది సంభాషణ మనం. కాబట్టి ఎక్కువ మాట్లాడరు. రెండు, మీరు ఎక్కువ మాట్లాడితే స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది కదా, మీ పక్కన ఉన్నవాడు అంతా మాట్లాడతాడు, అందులో మీ రాగద్వేషాలు వచ్చి చేరుతాయి. చేరి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అతని గురించి ఇలా అన్నాడు ఏంటి, అమ్మో ఇతన్ని మనం ఎక్కువ దగ్గరికి చేర్చకూడదు, ఇన్ని ఆలోచనలు బయలుదేరుతాయి అందులోంచి. కాబట్టి ఎవరు మితముగా మాట్లాడతారో వాడు తన మీద తాను నియంత్రణ ఉన్నవాడు. కాబట్టి నన్ను ఎక్కువ ప్రశ్నలు కుసుమా ఇప్పుడు నేను అడిగిన దాని మీద అన్నది ఎందుకని తను ఎక్కువ ప్రశ్నలు వేసాడు అనుకోండి, తన కోరిక తీరదేమోనని. నువ్వు చాలా మితంగా మాట్లాడేవాడు బాయ్ అన్నాడు అనుకోండి, ఎక్కువ మాటలు మాట్లాడకుండా తన మాట ఒప్పేసుకుంటాడు. అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను కానీ మీరు మాత్రం కాదు వద్దు అనకూడదు, ఈ ఒక్కసారి మా మాట వినాలి అని ముందు అన్నాడు అనుకోండి, ఇంకా మీరు అనడం ఎందుకు?
మిమ్మల్ని అన్నది అనిపించడానికి వచ్చాడు అంతే కాదు. అది అనుమతించారు, అనిపించుకోవడానికి వచ్చాడు. కానీ నిజంగా మీరు అనుమతిస్తున్నారో లేదో ఆయనకు అనవసరమైన విషయం అది. మీరు హృదయం పరిపూర్ణంగా మీరు అనుమతిస్తే చేస్తాను అన్నాడు అనుకోండి వేరు. మీరు కాదనకూడదు, మీరు అనాలి అంతే. ఈ ఒక్కసారికి అన్నాడు అనుకోండి, ఇంకా మీరు అది వినకుండా అనడం మంచిది కాదు. అనాలనుకుంటే నేను అలా అనను, అది నా స్వభావం కాదు అని మీరు అనగలిగితే ఆయనతో మీ అనుబంధాన్ని కొనసాగించడం ప్రశ్నార్థం కదా. ఎంత ఇబ్బంది ఉంది, ఒక్క మాటలో ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి. కాబట్టి మిత హిత సత్య వాక్య, ఎంత గొప్ప మాటలేసాడో చూడండి. అది లోపలి ఆలోచన. మితంగా మాట్లాడేవాడా, హితంగా మాట్లాడేవాడా అంటే నేను అన్నదానికి కాదనకుండా ఉండేవాడా. సత్యవాక్య, చూస్తాను లేండి అన్న తర్వాత డేట్లు ఇవ్వకుండా పోకూడదు, ఇచ్చి తీరాలి. కాబట్టి సత్యవాక్య అన్నమాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నట్లు, జనమేజయుడు తానన్న మాట వినేటట్టుగా ఆయన్ని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. జనమేజయ, మీ మంత్రి గారిని అన్నానో సైన్యాధ్యక్షుడిని అన్నానో అనుకుంటున్నావేమో, నిన్నే. కాబట్టి మితహిత సత్యవాక్య జనమేజయ, నేను చాలా మంచివాణ్ణయా. భూజనవంద్య, ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగబూనుటెరింగి, నేను గురుదక్షిణ తేవడం కోసమని చెప్పి వెళ్ళి వస్తున్నాను, నేను పవిత్రమైన పని మీద ఉన్నానని తెలిసి కూడా ఇది చెయ్యకూడని పని, ఇది చెయ్యవలసిన పని అనేటటువంటి వివేకాన్ని పూర్తిగా మర్చిపోయి పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని పూర్తిగా విస్మరించి కుటిల స్వభావుడై అవతల వారిని మోసం చెయ్యడమే తన ప్రధానమైనటువంటి ఆలోచన విధానంగా పెట్టుకున్నవాడై ఆ తక్షకుడున్నాడే, ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కుండలములు పట్టుకుపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు జోక్యం చేసుకోమని అడగట్లేదు. కుండలములు తెచ్చేశాను, కానీ నేను ఎంత బాధపడ్డానో తెలుసా, చాలా బాధపడ్డాను ఆ తక్షకుని యొక్క ప్రవర్తన చేత. కాబట్టి భూజనవంద్య, భూమిజనుల చేత నమస్కరింపబడేవాడా, అటువంటి తప్పు చేసినవాడు ఇప్పుడు దాని వల్ల వచ్చిన నష్టం ఏమిటి అని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు. నేను బాధపడ్డానా లేదా, కాబట్టి ఆ బాధపడిన దానికి నువ్వు పరిహారం చూపించాలంటే తక్షకుణ్ణి నువ్వు శిక్ష వేయాలి అని. ఇప్పుడు రాజు మనస్సు ఎటువైపు గడుతుంది మీరు ఆలోచించండి. ఆయన నిష్పక్షపాతంగా ఒక ఆలోచన చేస్తాడు. ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఒకటి వస్తుంది. పోన్లేండి పంతులు గారు, దానికి ఏముంది, నిజమే కుండలాలు ఎత్తుకుపోయాడులేండి, మీరేం సామాన్యులా, మీకు వెంటనే దివ్యపురుషుడు కనిపించి మీకు ఆ కుండలాలు ఇచ్చేసి ఆ గుర్రం చెవిలో మీరు ఊదేసరికి అగ్నిహోత్రం అంతా వ్యాపించలా, అటువంటి మహానుభావులు మీరు ఇవాళ మా సభకి రావడమే చాలా సంతోషం, రెండు పూలదండలు అని ఆయనకి వేసేసి కాళ్ళు కడిగేసి అవి నెత్తి మీద జల్లేసుకుని ఓ పంచల్సా పెట్టి పంపించేశాడు అనుకోండి, ఈయన కోరిక తీరుతుందా, తీరదు. పోన్లేండి ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మీరు బ్రాహ్మణులు అంత కోపం పెట్టుకోకూడదు, మీ మనసు వెన్నపూసలా ఉండాలి, పౌష్య మహారాజు చెప్పాడుగా, అలా చెప్పాడు అనుకోండి తిరిగి. అప్పుడు రాజు మనసులో క్రౌర్యం లేదు కదండి. అందుకని క్రౌర్యం లేదు కాబట్టి పోన్లేండి అని కొంత ఆలోచిస్తే ఆలోచించవచ్చు, లేదా తాననుకున్నంత శిక్ష వేయకపోవచ్చు. నిజమే, అలా చెయ్యకుండా ఉండవలసింది. కాబట్టి తక్షకుడు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి తక్షకుడికి కొంత శిక్ష వేస్తానన్నాడు అనుకోండి, సరిపోతుంది ఆయనకి, చాలదు. ఆయన మనసు వ్యగ్రత ఎలా ఉందంటే తక్షకుడు నశించాలి, తక్షకుడితో సరిపోకూడదు, తక్షకుడితో పాటు నాగులన్నీ నశించాలి. కాబట్టి ఇప్పుడు తనకెంత కోపం ఉందో అంత కోపం జనమేజయుడికి రావాలి. కాబట్టి ఇప్పుడు ముందు తనెందుకు వచ్చాడో తన వైపు నుంచి చెప్పాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాడు, ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి. ఇప్పుడు అన్నాడు, అనవరతార్థదాన యజనాభిరతున్ భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిభున్ భవజ్జనకు పరీక్షితున్ భుజగజాల్ముడసహ్య విశోగ్ర ధూమకేతన హతి చేసిన తిదాంతు కృతాంత నికేతనాతిథిన్. ఆ తక్షకుడు నాకు మాత్రమే అపకారం చేసినవాడు కాదు, అనవరతార్థదాన యజనాభిరతున్, మహానుభావుడు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానాలు చేసినవాడయా నీ తండ్రి. భరతాన్వయాభివర్ధను, భరతవంశాన్నంతటినీ కూడా పెంచినవాడు, గొప్పగా వంశాన్ని పెంచినవాడు, సాక్షాత్తు నీకు తండ్రి. సకల ప్రజాహిత విధాను, సకల ప్రజల యొక్క హితమును కోరి పరిపాలన చేసినటువంటి వాడు. ధనంజయ సంధిభున్, అర్జునుడితో సమానమైన వాడు. భవజ్జనకు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు మాట. ఇంత పొగిడి ఎవరనుకుంటున్నావు, భవజ్జనకు నీ తండ్రి. పరీక్షిన్ మహారాజుని ఆ తక్షకుడు ఏం చేశాడో తెలుసా, భయంకరమైనటువంటి తన యొక్క విషము అనబడేటటువంటి అగ్ని జ్వాలల చేత దహించి యమధర్మరాజు సదనానికి అతిథిగా పంపించాడు. లేకపోతే మీ తండ్రి ఇంకా ఎంతకాలం రాజ్యం చేయవలసిందే, మీ తండ్రిని పొట్టన పెట్టుకున్నవాడు ఆ తక్షకుడే. ఈ మాట అనేసరికి ఎంత కాదన్నా జనమేజయుడిలో తాను కోరిన ప్రతిస్పందన వస్తుంది కదండి.
ఇది ఆయన ఆలోచన. మా నాన్నని చంపేశాడు కదూ. తక్షకుడు ఎందుకు చంపాడు? ఒక బ్రాహ్మణ వాక్కు కొరకు చంపాడు. శృంగి అనబడేటటువంటి మహర్షి కుమారుడు ఒకడు శపించాడు, నేటికి 7వ రోజు లోపల నువ్వు తక్షకుని యొక్క విషము చేత మరణిస్తావు అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఆ శాపవాక్కు నిజమవ్వాలి కాబట్టి తక్షకుడు వచ్చి చంపాడు. దాన్ని ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి ఆయన. అంటే ఏదైనా సరే అవతల వారికి కోపం తెప్పించేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ. వాక్కు ఎంత దూరం పెడుతుందో, వాక్కు ఎంత శక్తివంతమైందో చెప్తున్నారు. ప్రహ్లదుడైన అతను కాదనకిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవ, నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాదికాకోదర సంహతిన్ హుతమహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్. తక్షకుడు ఎందుకు చంపేశాడో తెలుసా మీ నాన్నని? తక్షకుడికి మీ నాన్నకి ఏమీ వైరం లేదు. మీ నాన్నగారు తక్షకుడిని ఎప్పుడూ ఏమీ అనలేదు. ఎవరో ఒక బ్రాహ్మణుడు మారు పలకలేదన్న కోపంతో మీ తండ్రి ఆయన మెడలో ఒక మృత సర్పాన్ని వేశాడు. తండ్రి మెడలో మృత సర్పాన్ని వేశాడన్న మాటకి కోపం వచ్చి ఆ ముని యొక్క కుమారుడు నేటికి 7వ రోజు లోపల నువ్వు తక్షకుడి వలన మరణిస్తా అన్నాడు. అంటే ఇప్పుడు తక్షకుడికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి శృంగి మాటకి చంపేయడం, 2 శృంగి మాటకి చంపకపోవడం. ఎందుకు చంపకుండా ఉండొచ్చు? మీ నాన్న ఎంత గొప్పవాడో ఇందాక చెప్పే కదా, ఇక్కడ చెప్పలేదు, ముందే చెప్పాడు పద్యంలో. అర్జునుడితో సమానుడు, లోకమునంతటినీ కూడా అంత గొప్పగా పరిపాలించినవాడు, నిరంతరము పరమభక్తితో యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు, దానధర్మములు చేసినవాడు. అటువంటి వాణ్ణి ఒక బ్రాహ్మణుడు తక్షకుడు చంపుతాడని అన్నాడని వెళ్ళి చంపేశాడు తప్ప, ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మధ్యలో నేనా దొరికాను నీకు, నే చంపుతానని శాపవాక్యం ఎందుకు విడిచిపెట్టావు? నేనెందుకు చంపాలి పరీక్షిత్తుని? పరీక్షిత్తు లాంటి ప్రభువు శరీరం విడిచిపెడితే ఈ లోకాన్ని రక్షించడానికి మళ్ళీ అటువంటి ధర్మాత్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎందుకంత తీవ్రమైన వాక్కు విడిచిపెట్టావు? నేను నీ మాట వినను, నేను కరవను. అలా కరవకుండా ఉన్నందుకు నాకు కూడా శాపవాక్కు ఇస్తావా? ఇస్తే ధర్మం కోసం నేను కూడా శరీరం వదిలిపెడతాను తప్ప నేను ప్రభువుని చంపను అనగలిగాడా తక్షకుడు? ఇప్పుడు క్రోధం ఎవరిలోకి ఎడుతోంది? ఒక ఇంజెక్షన్ పట్టుకుని అవతల వారిలోకి ఎక్కించినట్లు తనలో ఉన్న క్రోధం ఏ స్థాయిలో ఉందో అంత స్థాయిలో ఆయనలోకి పంపిస్తున్నాడు. ఇప్పుడు పరిష్కారం కూడా చెప్పేశాడు. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దీనికి నేనేం చెయ్యాలని ఆలోచన రావక్కర్లేదు పరీక్షిత్ జనమేజయుడికి. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. నృపపుంగవ, నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమన భస్మము చేయుము తక్షకాదికాకోదర సంహతిన్ హుతమహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్. ఒక బ్రాహ్మణుడన్న మాటకి తక్షకుడు చంపేశాడు మీ నాన్నని. నువ్వు చాలామంది ఋత్విక్కుల్ని తీసుకురా, కూర్చోబెట్టు. వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క పాము పేరు చెప్పి స్వాహ అంటారు. ఆ పాము పడిపోవాల్సిందే. ఒక బ్రాహ్మణుడి మాటకి తక్షకుడు వెళ్ళి మీ నాన్నని చంపేయచ్చు, ఆ బ్రాహ్మణుడి మాటకి పావులు వచ్చి అగ్నిలో పడక్కర్లా? మీ నాన్న విషయంలో ఓ నీతి, బ్రాహ్మణులు వచ్చి చెప్పిన తర్వాత ఈ పావుల విషయంలో ఒక నీత, వాళ్ళని వచ్చి పడిపోమను. చిట్ట చివర తక్షకాయ స్వాహ అనమను, తక్షకుడు కూడా వచ్చి అగ్నిలో పడిపోతాడు. అప్పుడు నువ్వు పీటల మీద కూర్చుని, ఏమయ్యా బ్రాహ్మణ వాక్కుకి మా నాన్నని చంపావుగా, బ్రాహ్మణ వాక్కుకి నువ్వు ఊడ్చావు అను. నీ పగ తీరుతుంది రాజా. తండ్రిని చంపినవాడు హాయిగా అక్కడ తిరుగుతూ ఇంకా లోకాన్ని నాలాంటి బ్రహ్మచారుల్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఇక్కడ చూస్తూ కూర్చున్నావా? కాబట్టి సర్పయాగం చెయ్యి, ఋత్విక్కుల్ని పిలిపించి స్వాహాకారంతో పావులన్నింటినీ పడగొట్ట అగ్నిహోత్రంలో. ఎంత కోపం వస్తుందండి! ఇక్కడ ఒకే ఒక చిన్న మినహాయింపు ఉంది ఇప్పుడు జనమేజయుడు మాట్లాడటానికి. ఎందుకని? నృపాలక అన్నాడు కదా, భూమిని పరిపాలించేవాడు రాజు. ఆయన ఒక మాట అనొచ్చు, నిజమేనయ్యా చంపవలసిందే తక్షకుణ్ణి. తక్షకాయ స్వాహాని యాగమన్నా చేయిస్తాను, తక్షకుడిని చంపడానికి నేనన్నా పెడతాను. తక్షకుడు మా నాన్నని చంపితే పావులన్నింటినీ నేను ఎందుకయ్యా చంపడం? అవేం చేశాయి? అవేం చంపలేదుగా మా నాన్నని, అవేమి మా నాన్నకి ద్రోహం చేయలేదుగా, నీకు వాళ్ళెవరు ద్రోహం చేయలేదుగా, మరి వాళ్ళందరినీ ఎందుకు చంపడం? తక్షకుడు జోలికి పెడతానులే అన్నాడు అనుకోండి. తాను నాగలోకానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళెవ్వరూ తనకి పలకలేదన్న కోపం ఎలా పోతుంది? మీరు లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది చూడండి. ఆయనకి చెప్పానండి, ఆయన వినలేదు. వాళ్ళ అన్నయ్యకి చెప్పాను, వాళ్ళ అన్నయ్య వినలేదు. వాళ్ళ తమ్ముడికి చెప్పాను, వాళ్ళ తమ్ముడికి వినలేదు. వాళ్ళందరూ నశించిపోవాలండి అంటాడు. ఎందుకని? తనకు అసలు ఎవరు చెయ్యాలో వాడు చేయడం కాదు, తను ఎవరెవరికి చెప్పాడో వాళ్ళు ఎవరు వినలేదు తనమాట. అందరి మీద కోపమే. కాబట్టి ఇప్పుడు ఇంత కోపం అవతల వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళందరినీ కూడా చంపేయడానికి. నిజమే, ఎందుకు చేయకూడదు యాగం? పాములన్నింటినీ చంపేయాలి అన్న ఆలోచన రావాలంటే అసలు ఆ మాట అడగకూడదు జనమేజయుడు. అడగకుండా తను జవాబు చెప్పాలి. మిత హిత సత్యవాక్య. ఇంకా మళ్ళీ అనుమానాలు రాకూడదు జనమేజయుడికి, ఇంతకన్నా ప్రశ్నలు లేకూడదు అనిపించాలి. అందుకని తర్వాత పద్యంలో అన్నాడు, ప్రహ్లదుడైన ఒక్క కులపాంసను చేసిన దానం
తత్కులం బెల్లను దూషితంబగుట ఏమి అపూర్వము కావునన్ మహీవల్లభ తక్షకాధము నెపంబున సర్పము నెల్ల అగ్నిలో త్రెళ్ళగ సర్పయాగమతి ధీయుత చేయుము విప్రసమ్మతిన్. ఏమి రాజా నువ్వు పూర్వం నీతి వినలేదా? ఒక కులంలో ఒక్క దుర్మార్గుడు జన్మిస్తే ఆ దుర్మార్గుడి కారణంగా కులమంతా నశించిపోతుంది, ఆ జాతి నశించిపోతుంది. అలా ఇంతటి దుర్మార్గుడు పరీక్షిత్తు వంటి ధర్మాత్ముండే చంపినటువంటి తక్షకుడు పుట్టిన కులం నశించిపోవద్దు. కాబట్టి ఆ పావులన్నీ పోవలసింది. ఇవాళ తక్షకుడు, రేపు నోట్లో విషం ఉన్న మిగిలిన పావులు, రేపు ఇంకోళ్ళ తోలికేస్తాయి. నేను పావు అన్నది ఉండడానికి వీల్లేదు, పావులన్నీ పడిపోవలసింది అగ్నిహోత్రంలో. కాబట్టి విప్రుల్ని పిలువు, కూర్చోపెట్టు, ప్రభు ఇలా చెయ్యొచ్చని చెప్పు, నచ్చ చెప్పు, బ్రాహ్మణులు ఒప్పుకుంటారు. యాగం మొదలుపెట్టు, వాళ్ళు స్వాహాకారం చేస్తారు, పడిపోతాయి అంతే. అగ్నిహోత్రం పడిపోతే పావులన్నీ చచ్చిపోతాయి. అందుకని అలా పిలిపించు, యాగం మొదలుపెట్టు అంటే జనమేజయుడు ఒక్క మాట మాట్లాడినట్టు లేదు. ఉత్తర క్షణం ఆయన చాలా, నువ్వు చెప్పింది ఎంత మాత్రము ఇందులో అనుమానం లేదయా, నిజమే, నేను సర్పయాగం చెయ్యవలసిందే అని ఋత్విక్కుల్ని పిలిచి, రండి మీ అందరూ కూర్చోండి, కూర్చుని సర్పయాగం ప్రారంభం చేయండి. ఈ సర్పయాగం చేత లోకంలో ఉండేటటువంటి నాగులన్నీ కూడా ఈ అగ్నిహోత్రంలో పడిపోయి ఇవన్నీ మరణించవలసిందే అని సంకల్పం చేసేసాడు అంతే. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, చాలా కోపం వచ్చినటువంటి వ్యక్తి చాలా కోపంలో ఏ ప్రణాళికా నిర్మాణము చేయరాదు. కోపంగా ఉన్నప్పుడు మీరేమీ ఆలోచన చేయకూడదు. అంతకన్నా ఏది చెయ్యాలో మీరు కోపంతో ఇంకోరికి చెప్పు చేయడం చాలా మంచిది తప్ప మీరు ఆలోచన చేసి అప్పుడు ఏమి నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకో తెలుసా? ఇదిగో ఇలాగే పెడుతుంది. ఆ బుద్ధి ఎందు కలిగిన వ్యగ్రత సరి అయినటువంటి రీతిలో ఆలోచన చెయ్యనివ్వదు. ఆ చెయ్యనివ్వనప్పుడు ఏం చేస్తుందంటే కిందకి జారి చేస్తుంది, పడగొట్టేస్తుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే అంత కోపంగా ఉన్నప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా కాసేపు మీరు ఆలోచన చేయడం ఆపేసి దాన్ని వదిలిపెట్టేయడం కోసమని మార్గాన్ని ఎంచుకోవాలంతే. లేకపోతే దీర్ఘకాలం దాని యొక్క పరిణామం ఆశ్చర్యకరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంత జనమేజయుడు అంగీకరించాడు. అందుకే మహాభారతంలో చెప్పినటువంటి ఏ విషయమైనా సమాజమునందు ఏ కాలములో ఏ వ్యక్తికి అన్వయము కానిది ఉండదో వ్యాసుడు గుండెల మీద చెయ్యేసుకు చెప్పాడు. నేను భారతంలో చెప్పినటువంటి ఏ విషయమైనా సమాజమునందు ఏ వ్యక్తికి ఏ సందర్భంలోనూ అన్వయము కాదన్నది లేదు. మనలో అందరం కోపాలు వచ్చిన వాళ్ళమే, కోపాలు వచ్చినప్పుడు ఆలోచించిన వాళ్ళమే, ఆలోచించి ప్రణాళికా నిర్మాణాలు చేసేసే ప్రయత్నాలు చేసిన వాళ్ళమే, చేసి ఒక్కొక్కరు గోతిలో పడిపోయిన వారే, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన వారే. గబుక్కుని చూడండి, క్రోధం వచ్చి చేసినటువంటి ఒక్క తప్పుకి యావజ్జీవితం కారాగారంలోకి వెళ్ళిపోతాడు. ఆ క్రోధం వచ్చినప్పుడు అతను నిర్ణయం చేసుకోకుండా ఉండి ఉంటే అతను అలా ఉండడు. ఆ క్రోధం దిగజారిపోతున్న తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది. అది ఒంటిని ఆవహించి ఉండగా నిర్ణయం మాత్రం చేయకూడదు. ఎప్పుడు నిర్ణయం చేయడం, ఆలోచన చేయడం, ప్రణాళికా నిర్మాణం చేయడం, క్రోధంలో చేసిన దాని యందు యుక్తాయుక్త విచక్షణ ఉండదు. అత్యంత ప్రధానమైన విషయాన్ని వ్యాస భగవానుడు, నన్నయ్య భట్టారకుడు కూడా ఇవాళ స్పృశిస్తున్నారు. ఇది ఎన్నడో జరిగిన కథ, ఎప్పుడో చెప్పిన మాట అని మీరు అనుకోకండి. నేను ఇంతకన్నా మీకు దీని గురించి వివరణ చేసి చెప్పక్కర్లేదు. కానీ మీరందరూ ప్రాజ్ఞులు, మీరు ఇప్పటికే దీని సందేశాన్ని అందుకుని మీరు బాగా ఆలోచన చేసుకుంటే దీని వలన మనం ఎంత అమృతాన్ని పొందవచ్చో జీవయాత్రలో ఈ జన్మలో ఇప్పుడు కాదు, ఎన్ని జన్మల వరకో జీవుడితో పాటుగా పట్టికిడిపోకుండా క్రోధాన్ని మనని మనం ఎలా నిగ్రహించుకోవచ్చో మనకి మహాభారతంలో ప్రత్యేకించి ఈ ఘట్టం మనకి తెలియచేస్తుంది.